పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకి బంపర్ ఆఫర్ ఇచ్చింది. వారానికి 2 రోజులు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించింది ప్రభుత్వ ఉద్యోగులకు. శుక్రవారం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలంటూ సీఎం రేఖా గుప్తా ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక వాహనాల వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్, డీజిల్ అటువంటి అంశాలను కన్సిడర్ చేసి ఈ వాహనాల వినియోగాన్ని తగ్గించే నిర్ణయంలో భాగంగానే ఇక ప్రభుత్వ ఉద్యోగులకి 2 రోజులు వర్క్ ఫ్రం హోం కల్పించినట్లు తెలుస్తుంది. సీఎం కాన్వాయ్ లో వాహనాలు 4కు తగ్గించారు. ఇక ఇప్పటికే నా భారతదేశ నా కర్తవ్యం ఉద్యమాన్ని ప్రారంభించింది ఇప్పుడు ఢిల్లీ సర్కార్. ప్రతి సోమవారం మండే మెట్రో నిర్వహించనుంది ప్రభుత్వం. बात की गई पेट्रोल और डीजल की बचत के। पेट्रोल और डीजल की बचत हो ताकि हमारा ईंधन की खपत कम हो, इसके लिए हमने 2 लेवल पे, एक गवर्नमेंट लेवल पे, एक प्राइवेट लेवल पे। गवर्नमेंट लेवल पे दिल्ली सरकार में 2 दिन हर हफ्ते वर्क फ्रॉम होम रहेगा। 2 दिन हर हफ्ते वर्क फ्रॉम होम रहेगा। और इसी तरीके से प्राइवेट सेक्टर्स में भी हर एक कंपनी, इंस्टीट्यूशन, उनको कहा जाएगा कि वर्क फ्रॉम होम करें 2 दिन के लिए, ये एडवाइजरी होगी। और लेबर विभाग हमारा इसकी निगरानी करेगा। जितनी बड़ी कंपनीज हैं जहां पे ज़्यादा एम्प्लॉयज़ काम करते हैं, पर्सनली हम लोग बात करेंगे, मंत्री जी बात करेंगे, मैं खुद बात करूंगी, हमारे ऑफिसर्स उनसे रिक्वेस्ट करेंगे कि वो अपना 2 दिन का एज पर देयर कंफर्ट 2 दिन वो वर्क फ्रॉम होम करें। सरकारी वाहन, हमारे सभी के सरकारी वाहन हैं। हमने पहले ही मुख्यमंत्री, मंत्री, जितने भी हमारे व्हीकल साथ में चल रहे थे उसमें कटौती की है। मिनिमम जरूरत जितनी है उतने व्हीकल हम लेकर के चले। ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఈ వాహనాలు తగ్గించడంలోనూ అలానే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ ఢిల్లీ సర్కార్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, ఎప్పుడైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారో, అంటే మనం ఇంధనానికి సంబంధించి కానీ, బంగారానికి సంబంధించి కానీ, అలాగే ఎరువులకు సంబంధించి కానీ, పెట్రోకెమికల్స్ కి సంబంధించి కానీ ఆ వాడకాలను తగ్గించాలి, అలాగే ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ విషయంలో, బంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే మన దగ్గర ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉందో అది ఖర్చు అవ్వకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలు, అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కానీ, లేదంటే ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అంటే ఢిల్లీ ప్రభుత్వం, రేఖా గుప్తా నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇక నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు 2 రోజులు వర్క్ ఫ్రం హోమ్ ఇస్తారు. అలాగే మండే మెట్రో నిర్వహిస్తారు. ఇక అలాగే దేశంలో కూడా, అంటే ఇప్పుడు ఢిల్లీలో రోడ్ల మీదకి వచ్చినటువంటి వాహనాలను తగ్గించడానికి అప్పటి గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా అయితే సరి బేసి సంఖ్యలు విషయం తీసుకుందో, దీనికి సంబంధించి ఒకరోజు సరి సంఖ్య, ఒకరోజు బేసి సంఖ్యలు ఉన్నటువంటి వాహనాలే బయటికి రావాలన్నటువంటి నిర్ణయాలు తీసుకుందో అదే తరహాల నిర్ణయాలు తీసుకునేటువంటి దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. అలాగే అటు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రముఖ ఐటీ కంపెనీలు అన్ని కూడా మొత్తం అటు స్కూల్స్ కానీ వీళ్ళందరూ కూడా అవసరమైతే ఈ టెలికాన్ఫరెన్స్ల ద్వారానే విధులు నిర్వహించే విధంగా, చదువు చెప్పే విధంగా చర్యలు తీసుకునే దిశగా కూడా ఢిల్లీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైట్. ఇక అంటే ఏదైతే ఈ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అంశం చూసుకుంటే కనుక, అంటే వర్క్ ఫ్రం హోమ్ ప్రధాని మోదీ చెప్పిన తర్వాత ప్రైవేట్ ఉద్యోగులకి ఇది ఉంటుంది అనుకున్నారు, కానీ అనూహ్యంగా ఢిల్లీ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వటం. అవును, ఢిల్లీ సర్కార్ అనే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఈ వర్క్ ఫ్రం హోమ్ అంశాన్ని పరిశీలించేందుకు ఈ రోజు కేబినెట్ లో చర్చ కూడా జరగడం జరిగింది. అలాగే అటు మహారాష్ట్ర కూడా దీనికి సంబంధించి అడుగులు వేస్తోంది. అలాగే మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ, అలాగే కాంగ్రెస్ పరిపాలన ఉన్నటువంటి మరో రాష్ట్రం కర్ణాటక కానీ, ఇలా కొన్ని కీలక రాష్ట్రాలు కూడా దీనికి సంబంధించి కొంత కీలకంగా చర్చలు జరుపుతున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంటే అవసరం లేనటువంటి వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కనుక వీళ్ళకంటే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ లో నుంచి ఆఫీసుల్లో అప్రూవల్స్ కానీ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు.
అలాగే ఈ ఫైల్స్ చేసేవి కూడా గతంలో పేపర్ల మీద సంతకాలు పెట్టేవి కూడా ఇప్పుడు ఆటోమేటిక్ సిగ్నేచర్ రూపంలో ఈ సిగ్నేచర్ రూపంలో అందుబాటులోకి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వ సేవలను కూడా ఇట్లా ఇప్పుడు మనం వినియోగదారులు కూడా వాట్సాప్ లో ఎలా వాడుకుంటున్నారో ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమకున్నటువంటి ఈ ఆఫీస్ కానీ ఇట్లా కొన్ని సదుపాయాలు ఉంటాయి. ఇప్పుడు బ్యాంకులకు ఎలాగుంటాయో వీళ్ళకు కూడా అలాగే కల్పించేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఢిల్లీ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకి వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలంటూ కూడా వారానికి 2 రోజులు ఈ వెసులుబాటు కల్పించబోతున్నారు. శుక్రవారం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలంటూ సీఎం రేఖా గుప్తా ఆదేశించడం జరిగింది. వాహనాల వినియోగాన్ని తగ్గించాలనే నిర్ణయంతో ఏదైతే ఇప్పుడు వార్ ఎఫెక్ట్ భారతదేశంలో క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం కూడా అంటే పరిణామాలన్నీ చేయి దాటక ముందలే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రం హోమ్ అంశం కానీ ఇవన్నీ కూడా పెట్రోల్ డీజిల్ ని పొదుపు చేయాలి, ఒక పొదుపు మంత్రాన్ని ఉపదేశించారు ప్రధాని మోదీ. ఇక దీంట్లో భాగంగానే ప్రభుత్వాలు మార్గదర్శకాలను పాటిస్తూ వెళ్తున్నాయి. దీంట్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పించడం కానీ ఇవన్నీ అంశాలను పరిశీలించి వీలైనట్లుగా కూడా ఈ పెట్రోల్ డీజిల్ వాహనాలు తగ్గించేందుకు చూస్తూ ఉన్నారు. ఇక దాంట్లో భాగంగానే కాన్వాయ్ల వాహన వాడటాన్ని తగ్గించుకున్నారు. ఇక ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తూ